నల్లమల అడవులు దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్. కానీ అటవీ ప్రాంత పరిరక్షణ కోసం ఎన్ని చర్యలు తీసుకున్నా ఎక్కడో ఓ చోట ఏదో ఓ ప్రమాదం లేదా అక్రమం జరుగుతూనే ఉంటుంది. అయితే వీటన్నిటికీ చెక్ పెట్టేలా నల్లమల పరిరక్షణకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు అధికారులు. అడవి సంరక్షణ, వన్యప్రాణుల మనుగడ, అడవిలో ప్రమాదాల నివారణే లక్ష్యంగా అడ్వాన్స్ టెక్నాలజీ డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఇందుకోసం అధికారులకు ప్రత్యేక శిక్షణ సైతం ఇచ్చారు. దేశంలో పెద్దదైన అమరాబాద్ టైగర్ రిజర్వ్ 2611 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలం, అదేవిధంగా పలు శైవాలయాలకు నల్లమల అడవి ప్రసిద్ధిగాంచింది. నిత్యం వేలాది వాహనాలు ఈ అడవి గుండా శ్రీశైల క్షేత్రానికి వెళ్తూ ఉంటాయి. ఇక పులుల అభయారణ్యమైన ఈ అటవీ ప్రాంతంలో దాదాపు 44 వరకు పులులతో పాటు అనేక రకాల జీవజాతులకు నల్లమల నెలవు. ఇంతటి ప్రధానమైన అడవిని రేంజ్ అధికారులు, సిబ్బంది నిత్యం పర్యవేక్షిస్తుంటారు. అయితే పూర్తి స్థాయిలో అడవిని కాపాడేందుకు దృష్టి సారించిన అటవీ భూముల ఆక్రమణ, చెట్ల నరికివేతతో పాటు వన్యప్రాణుల వేట కూడా తరచూ జరుగుతూనే ఉంది. ఇక ఎండాకాలం వచ్చిందంటే పలు ప్రాంతాల్లో అగ్గి రాజుకుని పెద్ద ఎత్తున అడవి దగ్ధమవుతున్న పరిస్థితులు కూడా తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు అత్యాధునిక సాంకేతికత గల డ్రోన్ల వినియోగంపై దృష్టి సారించారు ఫారెస్ట్ అధికారులు. సో బేసిక్గా అమరాబాద్ టైగర్ రిజర్వ్ లో ఎవ్రీ ఇయర్ అయినట్టు ఈసారి కూడా ఫైర్ ఇన్సిడెంట్స్ చాలా వచ్చాయి. బట్ లక్కీలీ సలేశ్వరం జాతర ముందు వరకు వాట్ ఎవర్ ఫైర్ ఫైటింగ్ మెజర్స్ దట్ వీ హ్యావ్ టు టేక్ వీ హ్యావ్ ఆల్రెడీ టేకెన్ కేర్. సో బేసిక్గా ఫైర్ లైన్స్ క్రియేషన్ కానీ కౌంటర్ ఫైర్ చేసి ఏదైతే వల్నరబుల్ పాయింట్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేసేసి అలాంగ్ ద రూట్ ఇట్ సైడ్ వ్యూ లైన్స్ లాగా క్రియేట్ చేసి పెట్టేసాం ఆల్రెడీ. ఈసారి మనం డ్రోన్ వాడేసి నైట్ టైంలో ప్రాపర్గా మానిటరింగ్ జరగడం జరిగింది. సో అది ఫైర్ మనకి శాటిలైట్ నుంచి డిటెక్ట్ అయ్యి మన దగ్గరకు వచ్చే కంటే ముందే వీ యాక్చువల్లీ డిటెక్టెడ్ అండ్ వి సెంట్ అవర్ టీమ్స్ టు ఎస్టింగ్విష్ ఇట్. సో దట్ వే ఈసారి డ్రోన్ చాలా హెల్ప్ఫుల్ అయింది. అండ్ ఆల్సో డ్రోన్ జస్ట్ ఫర్ ద ఫైర్ మేనేజ్మెంటే కాకుండా రీసెంట్గా లైక్ ఎవ్రీ నైట్ టైంలో కూడా ఎవ్రీ అదర్ డే ప్రతి ఒక్క రేంజర్కి ఆ డ్రోన్ ఇచ్చేసి ఎక్కడెక్కడ నైట్ టైంలో వైల్డ్ లైఫ్ తిరగవచ్చు. సో అలాంటి వైల్డ్ లైఫ్ ఏరియాస్ని కూడా స్పాట్ చేస్తున్నాము. సో దట్ అక్కడ నైట్ టైంలో జరిగే హంటింగ్ వల్నరబిలిటీని కూడా తగ్గించడానికి. అండ్ దెన్ విత్ ద డ్రోన్ మన దగ్గర యాక్చువల్ చాలా అడ్వాన్స్ డ్రోన్ ఉంది. సో దాంతో ఫోటోగ్రమెట్రీ, ఏరియల్ సర్వేయింగ్ కూడా చేయించవచ్చు. సో మనకి కంటిన్యూస్గా ఏమన్నా ఫారెస్ట్ ఎంక్రోచ్మెంట్ అయినా కానీ ఇంకా ల్యాండ్ యూస్ చేంజెస్ ఏమైనా అయినా కానీ వీ కెన్ డూ ఇట్. అండ్ ఆల్సో వాటర్ షెడ్ మేనేజ్మెంట్ కూడా వీ కెన్ ప్లాన్ విత్ ద డ్రోన్. సో అంత అడ్వాన్స్ డ్రోన్ ఉంది మన దగ్గర. అండ్ ఆల్సో ఇట్ హాజ్ ఏ మల్టీ స్పెక్ట్రల్ పేలోడ్. సో దాంతో మనకి ఎలాంటి అంటే ఏదైనా వల్నరబిలిటీ, ఏదైనా డిసీజ్ వచ్చినా కూడా మొత్తం ఫారెస్ట్లో అది రిఫ్లెక్ట్ చేసే దాని సిగ్నేచర్ బట్టి వీ కెన్ ఐడెంటిఫై. సో అట్లా మనం మొత్తం వెజిటేషన్ అనాలిసిస్ చేయొచ్చు. అండ్ మొత్తం ఇంకా ఈవెన్ డిజిటల్ ఎలివేషన్ మోడల్స్ అని ఎంటైర్ ఫారెస్ట్ ల్యాండ్స్కేప్ ఎలా ఉంది, టోపోగ్రఫీ ఎలా ఉంది అనేది అవన్నీ మనం ఆ ఉన్న డ్రోన్తో మనము ప్రాపర్గా సెన్స్ చేసి వీ కెన్ విజువలైజ్ ఇట్ ఇన్ అవర్ కంప్యూటర్స్. సో దట్ విల్ మేక్ అవర్ జాబ్ వెరీ ఈజీ. సో యా. అమరాబాద్ టైగర్ రిజర్వ్ కోసం Q4, Q6 అనే అత్యాధునిక 4G డ్రోన్లను కొనుగోలు చేశారు. అటవీ రేంజ్కు 2 చొప్పున మొత్తం 6 అధికారులకు డ్రోన్ల వినియోగంపై అటవీ అకాడమీలో శిక్షణ ఇచ్చారు. ఇక జంతు గణనలో సైతం ఈ డ్రోన్లు కీలకం కానున్నాయి. డ్రోన్ల సాయంతో అడవి పరిరక్షణ సునాయాసంగా మారుతోందని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. హనుమంతు నాయక్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అచ్చంపేట రేంజ్ నందు పనిచేస్తున్నాను. ఈరోజు నేను డ్రోన్ గురించి వివరిస్తున్నాను. మన అమరాబాద్ టైగర్ రిజర్వ్లో డ్రోన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే నల్లమల ఫారెస్ట్లో ఎవరైనా యాంటీ పోచింగ్ కానీ, చొరబాటుదారులు కానీ, ఎవరైనా నేరస్తులు కానీ, ట్రాక్టర్లు కానీ, వెహికల్ ఏదైనా అనుమతి లేకుండా లోపలికి వెళ్ళిన వ్యక్తులు కానీ ఏదైనా మనము పట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఇది Q6 ఐడియా 4G Q6 మోడల్. దీంతో ఏంటంటే 24/7 టైం మల్టిపుల్ ఆఫ్ చేసుకొని మనము జూమ్ చేసి చూడవచ్చు. ఎవరైతే నేరస్తులు కానీ, ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కానీ లోపలికి వెళ్తే వాళ్ళను మనం రికార్డ్ చేయొచ్చు. వీడియో ఆటోమేటిక్ రికార్డ్ అవుతుంది. థర్మల్ ఉంటుంది, ప్లస్ నార్మల్ మోడ్ ఉంటుంది. థర్మల్ మోడ్లో ఏంటంటే నైట్లో కూడా మనం వ్యక్తి ఎవరైనా లోపలికి వెళ్తే వాళ్ళను కూడా ఈజీగా గుర్తించవచ్చు. వీడియో ఆటోమేటిక్ రికార్డ్ అవుతుంది. ఫోటో కావాలంటే కూడా ఏ ఫోటో కావాలన్నా మనం తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడున్న నల్లమల టైగర్ రిజర్వ్ని కట్టుదిట్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయడంలో మన నాగర్ కర్నూలు డిఎఫ్ఓ గారు చాలా ప్రత్యేకత శ్రద్ధ తీసుకుంటున్నారు. అందుకు మేము కూడా స్టాఫ్ ఒక ముగ్గురము దీని మీద
ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళపై ఇట్లా ఫ్లై చేయడం, ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో అక్కడ వెళ్ళి ఇట్లా ఫ్లై చేయడం ద్వారా మీరు కూడా కొన్ని వీడియోలు ఇది బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 1 అవర్ ఫ్లై చేయొచ్చు. అట్లా మాకు 3 బ్యాటరీలు అవైలబుల్లో ఉన్నాయి. అయితే మనము దీని రేంజ్ వచ్చేసి 11 కిలోమీటర్ కూడా వెళ్తుంది. అయితే దీని పారామీటర్ బ్యాటరీ బ్యాకప్ దృష్టిలో పెట్టుకొని మేము 4 నుంచి 5 కిలోమీటర్ వరకు వెళ్ళగలుగుతున్నాం. ఆ 5 కిలోమీటర్లు కూడా మనం ఇంట్లోనే ఆఫీస్ దగ్గరే కూర్చొని మనం అడవిలో ఏమి యాక్టివిటీ జరుగుతుందో కూడా చూడొచ్చు. వైల్డ్ మూమెంట్ కానీ, లేకుంటే వాటర్ బాడీస్ దగ్గర ఏమైనా జంతువులు ఉన్నాయా, లేకుంటే ఏమైనా జంతువులకు ఏమైనా రోగాలు వచ్చి ఏమైనా వేరే స్థితిలో ఉన్నాయా, లేకుంటే కొండ లోయల్లో ఏమైనా జంతువులు ఉంటే వాటి మూమెంట్ ని చూడడం. ఇది అడవిలో అగ్నిని సహకరించడం ఎట్లా అంటే మనము ఏ ఏరియాలో ఫైర్ అవుతుంది అనేది ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా ఇస్తుంది సార్. మనం ఆ లొకేషన్ కి రీచ్ అవ్వడానికి మనకు క్విక్ రెస్పాన్స్ టీమ్ అనేది ఉంటుంది ఎవ్రీ రేంజ్ కి. వాళ్ళు ఎంబడే ఇమీడియట్ గా మేము ఆ లాంగ్ ఇస్తే వాళ్ళు అక్కడ రీచ్ అయ్యి ఆర్పగలుగుతారు. ఇది ఆర్పదు కానీ ఇన్ఫర్మేషన్ ని మాత్రం ఎగ్జాక్ట్ ఇస్తుంది, అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఆ కొండలో లోయలో ఎక్కడైతుందో కూడా అది కరెక్ట్ 0 మీటర్ అక్యూరసీతో ఇస్తుంది సార్.